ప్రతి శుక్రవారం సినిమాలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాల చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. ఆ సినిమాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, రిలీజ్ అయినప్పుడు చూస్తూ ఉండాలి. లేకపోతే మనకి చరిత్ర తెలీదు, సినిమా వచ్చిందిలే వెళ్ళిపోయిందిలే అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు 12వ తారీఖు ఘంటసాల ది గ్రేట్. ఆ పేరు ఏంటంటేనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ జనరేషన్ కాదు, అన్ని జనరేషన్లు చూడాల్సిన సినిమా ఘంటసాల ది గ్రేట్. ఘంటసాల గురించి ఈ జెన్జీ కిడ్స్కి కానీ ఈ జనరేషన్ కానీ తెలియదు, కానీ తెలుసుకోవాలి. ఆ మహానుభావుడు ఎక్కడ పుట్టాడు, ఎన్ని పాటలు పాడాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది ఈ జనరేషన్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం. అందుకనే ఈ జనరేషన్ తెలియాలనే అష్ట కష్టాలు పడి ఆ సినిమాను అయితే తీశారు. చాలామందికి దక్కని అదృష్టం అనుకోవచ్చు. కృష్ణ చైతన్యకి, మృదులాకి దక్కింది. నిజంగా ఎప్పుడు చేసుకున్న పుణ్యమో కానీ ఆ మహానుభావుడు బయోపిక్లో చేశారు. నిజంగా గ్రేట్. వాళ్ళకి ఎన్ని చేసిన ఇవన్నీ జీవితానికి నిజంగా బోనస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతటి మంచి సినిమా చేశారు. మీరు కూడా అటువంటి సినిమాను ఆదరిస్తే ఇటువంటి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఘంటసాల గారి గురించి మాట్లాడే వయసు కాదు, ఆయన గురించి తెలుసుకునే విషయాలు కాదు. ఏమైనా తప్పుంటే ముందే క్షమించాలి, ముందే అడుగుతున్నాను. ఎందుకంటే ఆ మహానుభావుడు గురించి కొన్ని అక్కడక్కడ చిన్న విషయాలు తెలుసు తప్ప పూర్తిగా తెలియదు. అటువంటి నాలెడ్జ్తోనే ఇంటర్వ్యూ చేస్తున్నాం. క్షమించాలని తప్పులుంటే ముందుగా ఆ పాత్రలో చేశారంటాం కంటే నిజంగా కృష్ణ చైతన్యం చూస్తుంటే ఘంటసాల గారే కనిపించారు. ఆయన అదృష్టం. నిజంగా మృదులా గారు అంటే సావిత్రి కనిపించింది. అలా రామారావు గారు ఎలా చేశాడో, ఎలా ఎన్నుకున్నాడో కానీ నిజంగా హ్యాట్సాప్ అని చెప్పుకోవచ్చు. ఆవిడతో పాటు మన డిస్ట్రిబ్యూటర్ శోభారాణి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆవిడ మంచి సినిమాలు చేసింది. మామూలుగా ఆవిడ హిస్టరీ పెద్ద హిస్టరీ ఆవిడది. సో టీం మనతో పాటు ఉన్నారు. ఆవి సార్ ముందుగా నమస్కారం. కృష్ణ చైతన్య గారు, ఫస్ట్ రామారావు గారు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఘంటసాల గారిని మిమ్మల్ని ఎలా చూడగలిగాడు? ముందుగా అందరికీ నమస్కారం. అండ్ రామారావు గారు ఇలాగే టీవీ షోస్లో నన్ను చూసి అంటే ఈ అబ్బాయి అయితే బాగుంటాడు ఘంటసాల గారి పాత్రకి. మరి ఆయనకి ఏ స్పార్క్ కనిపించిందో నాకు ఐడియా లేదు. బట్ ఆయన టీవీలో చూసిన తర్వాత పాటల ప్రోగ్రాంలో నేను పాడుతూ ఉన్నప్పుడు చూసిన తర్వాత ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత నేను కొంచెం వెనక ముందు అయ్యాను, బట్ తర్వాత ఒప్పుకున్నాను. అదే మీరు అన్నట్టే నిజంగా అదృష్టం అండి ఘంటసాల గారి కోసం. ఎందుకంటే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా 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 గర్వంగా చెప్పుకునే ఒక పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే తెలుగు పాట అంటేనే అసలు మనకి మొదలైంది సినిమా పాట. తెలుగు సినిమా పాట మొదలైంది, ఆ స్థాయికి తీసుకెళ్లిన గాయకులు ఘంటసాల గారు. సో అలాంటి ఘంటసాల గారి జీవిత చరిత్రను ఇలా సినిమా రూపంలో చూపించడం, అది నేను ఆ పాత్ర పోషించడం అనేది నిజంగా నా అదృష్టం. ఆ భగవంతుడికి, మా తల్లిదండ్రులకి, మా గురువులకి, రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూపర్ సార్. ఘంటసాల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన పాటతో స్టార్ట్ చేయకుండా ఉంటే మనల్ని చాలామంది ఆడియన్స్ అయితే తిడతారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. కృష్ణ చైతన్య నుంచి అది కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక్కసారి దినకరా దినకరా హే శుభకరా దినకరా శుభకరా దినకరా శుభకరా దేవా దీనాదారా తిమిర సంహార దినకరా శుభకరా దేవా దీనాదారా తిమిర సంహార దినకరా శుభకరా. సావిత్రి గారు అలా పెద్ద పేరు. యాక్చువల్లీ సావిత్రి గారు అంటేనే పెద్ద పేరు, అన్ని విధాలుగా పెద్ద పేరు. ఘంటసాల గారి భార్యగా పెద్ద పేరు, గొప్ప స్థానము. సావిత్రి గారి లాగా గొప్ప సింగర్ గా మహానటి. నిజంగా సూపర్. అసలు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరే చేయాలని మీకు ఇచ్చారా, లేకపోతే కేసీ గారు ఉన్నారు? తెలిసి ఫస్ట్ ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఒక భార్య పాత్ర అంటూ ఒక సినిమాలో ఉంటుంది. ఆ భార్య పాత్ర తనే ఎందుకు చేయకూడదు అని చెప్పి డెఫినెట్ గా నన్ను అప్రోచ్ అయ్యారు. సో అప్పుడు నాకు కూడా అప్పుడు నేను ఇంతవరకు యాక్చువల్గా మూవీస్ ఎప్పుడు చేయలేదు. అంటే చేయకూడదు అంటే అవసరం పడలేదు నాకు, అది కాదు కాబట్టి నేను చేయలేదన్నమాట. సో ఒక రోజు నేను ఏదో గుడి దగ్గర ఏదో షూటింగ్ లో ఉన్నాను, టీవీకి సంబంధించి. అక్కడికి వచ్చారు రామారావు గారు. నాకు బాగా గుర్తుంది. ఇక్కడ బేగంపేట దగ్గర అక్కడ చిన్న గుడి ఉండేది. అక్కడికి వచ్చి మాట్లాడారు. అసలు తను చెప్పారనమాట, ఒక ఆయన వస్తారు మాట్లాడతారు, ఇలా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన మాట్లాడు అంటే ఏం మాట్లాడతారు అంటే ఏదో మూవీ ఉందంటే నాకు కూడా తెలియదు, అది మాట్లాడుతున్నారు.
వచ్చారు, మాట్లాడారు. చాలా పెద్ద ఆయన అసలు. ఆయన వచ్చి నా కోసం మాట్లాడుతుంటే నాకే చాలా ఇదిగా అనిపించింది. అయ్యో! మీరు రావడం ఏంటి సార్, నేనే వచ్చేదాన్ని కదా అని. సో ఇలా అంతా చెప్పారు. ఇలా 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 ఉంది, సార్ ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకోవాలి అంటే నాకేం ప్రాబ్లం లేదు ఒప్పుకోవడానికి. సరే సార్ ఓకే అని చెప్పి అన్నాను. సో అలా అయిందనమాట. అప్పుడు మీకు చెప్పలేదా కృష్ణ చైతన్య గారు, మీకు చెప్పలేదా? తను అంటే ఒక పాత్ర ఉంది, అదే భార్య పాత్రే ఉంది, సావిత్రి గారి రోల్ నువ్వు చెయ్యాలంట, మరొకసారి ఆయన మాట్లాడతారు విను అన్నారు. సరే సరే ఓకే అంటే ఆయన అంత పెద్ద ఆయన వయస్సు అదంతా నాకు తెలియదు అనమాట. ఒక ఆయన వస్తారు అని. సో రామారావు గారు నిజంగా హీజ్ ఎ లెజెండ్ అండి. అంటే వయసులో పెద్దవాళ్ళు, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన, ఆయన ఆయన ఇండస్ట్రీలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరున్న ఆయన. ఆయన డిసిప్లిన్, చాలా మంచి డిసిప్లిన్. అంటే నేను చూసిన షూటింగ్, తను షూటింగ్ ఎక్కువ చేశారు యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ తను 30 days షూటింగ్ అది ఇంకెక్కువే. సో నాది ఒక రకంగా చెప్పాలంటే ఒక వారం అని చెప్పొచ్చు. 7 to 8 days మాత్రమే చేశాను నేను. సో తన ప్రయాణం ఎక్కువ, నా ప్రయాణం తక్కువ అయినప్పటికీ కూడా మంచి డిసిప్లిన్ ఉన్నటువంటి మనిషి. సో ఆయన ఈ సినిమా చేయడము నిజంగా మాకు ఇవ్వడము చాలా చాలా మేము రుణపడి ఉంటాం ఆయనకి. ఎందుకంటే ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతో మంది నటించే వాళ్ళు ఉన్నారు, ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మాకన్నా పేరున్న వాళ్ళు ఉన్నారు. సో మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా మా అదృష్టం. ఇన్ని సినిమాలు చేయకుండా డెబ్యూ సావిత్రి గారి పాత్రలో చేయడం నిజంగా గొప్ప విషయం. అవును, ఇది ఒప్పుకోవటం చేయడం కూడా సూపర్ అదృష్టం. అదృష్టం. శోభారాణి గారు, చెప్పండి. చాలా సినిమాలు ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా భాషలో చెప్పాలంటే కమర్షియల్ సినిమా ఒకటి అంటారు. పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, గుద్దేసుకోవాలి, సుమోలు లెగవాలి, ఈ టైప్ ప్యాటర్న్ కమర్షియల్ మూవీ. ఈ కమర్షియల్ మూవీ ప్యాటర్న్లోకి వచ్చిందంటే ఇది బయోపిక్, ఒక మహానుభావుడు బయోపిక్ తీశారు. అటువంటి దాన్ని చాలామంది మన స్టేజ్ మీద మాట్లాడుకుంది, లాభాలు తక్కువగా ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, వచ్చేటప్పటికి ఆడియన్స్ చూసేవాళ్ళు ఘంటసాల గారి గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు, ఆయన గురించి అటువంటి చాలా కష్టాల్లో ఉంటుంది సినిమా అనేది. ఎట్లా ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి రామారావు గారు? తర్వాత మీరు డిస్ట్రిబ్యూషన్ చేశారు నైజాం మొత్తం. రామారావు గారి కష్టాలు అయితే వర్ణనాతీతం. ఒక వర్డ్లో చెప్పలేము. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ దిస్ యంగ్ కపుల్. ఎందుకంటే అంత మహోన్నతమైన వ్యక్తి జీవితంలోకి వచ్చేసారు వీళ్ళిద్దరు. ఎంతోమంది అదృష్టం ఉంటే కానీ రారండి. దట్ ఈస్ గాడ్ బ్లెస్డ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రామారావు గారు. జీవితకాలం చరిత్ర గుర్తుపెట్టుకుండే ఒక ఇది. అసలు రామారావు గారికి ఘంటసాల గారు అంటే పరమ పిచ్చి అభిమానం. ఆయన అణువులో జీర్ణించుకుపోయారు ఘంటసాల గారు. సో ఘంటసాల గారి గురించి ఎన్నో ఆయన పాటల గురించి ఒక పుస్తకం రాశారు. అవి చేస్తూ ఘంటసాల గారి జీవిత చరిత్రను చేద్దామని అతను ఐ థింక్ ఒక యజ్ఞమే చేశారనుకోండి. ఒక పెద్ద దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటే యజ్ఞాలు చేస్తారు కదా, అలా చేశారు. ఎన్నో ఇయర్స్ హి హస్ ట్రావెల్డ్ విత్ ద బయోపిక్. అంటే బయోపిక్ అంటే మామూలు కాదు. ఒక కథ మీరు అన్నట్టు 4 సుమోలు ఎగిరేటట్టు ఒక కథని ఈజీగా తీసేయచ్చు. 6 months వర్క్ చేస్తే అనదర్ 6 months షూటింగ్, ఇంకో 2 monthsలో రిలీజ్. కానీ దిస్ ఈజ్ బయోపిక్ అని మామూలు మనిషిది కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని. అంటే ఆయన ఘంటసాల గారు ఎంత కష్టపడి పైకి వచ్చారో అంత కష్టపడ్డారండి ఆ పిక్చర్ తీయడానికి నాగేశ్వరరావు గారు. కొన్ని అంటారు టైలర్ మేడ్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్ నా కోసమే పుట్టిందని. నిజంగా పాత్రలు చూస్తే మీకే వీళ్ళ కోసమే పుట్టిందా అన్నట్టు వాళ్ళిద్దరు అలాగే ఉన్నారండి. ట్రైలర్లో కూడా మీరు చూస్తే చూడొచ్చు కదా. తనైతే అచ్చం అలా చాలా బాగున్నారు. తనైతే తనైతే అసలు ఆ ఎక్స్ప్రెషను, అంటే ఎక్స్ప్రెషన్లో 4-5 ఉంటాయి. రెడ్యూస్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, చాలా తక్కువగా ఎక్స్ప్రెషన్స్. అది చాలా బాగా ఇచ్చారు, జీర్ణం చేసుకున్నారు తనైతే. సో ఆ పబ్లిసిటీ అది ఆయన ఏమనుకుంటున్నారంటే నిజంగా ప్రేక్షకులు చూసి ఈ పిక్చర్ బాగుంది అంటే నా జన్మదినమైంది. డబ్బులు ఈజ్ డిఫరెంట్, మనీ ఈజ్ డిఫరెంట్. ఎస్, మనీ అవన్నీ పక్కన పెడితే వాట్ ఈస్ కమర్షియల్ ఆస్పెక్ట్ పక్కన పెడితే తను పడిన కష్టానికి, ఆ చిత్రం వచ్చిన రీతికి, వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన ఒకదానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద థింగ్స్ అండి. ఎందుకంటే ఆ ప్రొడక్షను, ఎగ్జిక్యూషను, యాక్షను, రిలీజ్ అన్నీ అసలు పక్క
పక్కాగా జరుగుతా ఉంది. మంచి గాడ్ ఈజ్ టేస్ట్ గ్రేట్. మంచి టేస్ట్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ల చేతిలో పట్టడం కూడా మంచి విషయం. ఎందుకంటే ఆవిడ ఘంటసాల గారి గురించి కానీ ఆ భక్తి కానీ ఆవిడ డబ్బులు కూడా పక్కన పెట్టి చేద్దాం ఉంది. నిజంగా అటువంటి డిస్ట్రిబ్యూటర్ చేతిలో పట్టడం, ఈ సినిమా పట్టడం కూడా అదృష్టం. సార్ నాకు తొమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అలాగే మన మీ ₹1,00,000 పెట్టి కొన్నారు కదా టికెట్, ఒక అద్భుతమైన సినిమా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు చూసి చెప్పారు మీ ప్రీమియర్ ఏదో ఇస్తే వాళ్ళకి. చంద్రవాడ గారు మన ప్రీ రిలీజ్లో మాట్లాడుతుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అంటే అంత ఎమోషన్ ఫీల్ అయ్యారు. ఈ చిత్రం నేను చూశానండి, నా కళ్ళల్లో నీళ్లు తిరిగింది. బికాజ్ మన ఘంటసాల గారు మన అందరికి తెలుసు, ఇందులో చూపెట్టాం మేము ఎలా ఆయన కష్టపడి పైకొచ్చారు. మీ ఊరిలో కూడా ఆయన ఉన్నారు, ఎవ్రీథింగ్ అన్నీ చూపెట్టారు. ఎవ్రీథింగ్ ఆయన ఒక ప్యాట్రియాట్ అది చూపెట్టారు. ఆయన జైలుకి వెళ్ళింది అది చూపెట్టాము. ఆ తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి మనది సపరేట్ అయినప్పుడు అందరికీ చాలా వరకు తెలిసింది మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన 40 రోజులు ఉండి చనిపోయారు కదా. ఆయన చనిపోయిన తర్వాత దాని భుజాల మీద తీసుకుంది ఘంటసాల గారు. తెలియదు చాలా మంది, ఎవరికి ఎవరికి తెలియదు. ఘంటసాల గారు ఎలుగెత్తి పాడారు, రా ఆంధ్రవుడా మీకోసం ప్రాణాలు వదిలాడు, మన ఆంధ్రాను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అప్పట్లో నైజాం ఆంధ్ర రెండు ఒకటే కదా. అలా దాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని అయ్యేంత వరకు పోరాడింది ఘంటసాల గారు. దట్ ఈస్ అది కూడా చూపెట్టాం మేము ఇందులో. బికాజ్ ఆయన హీఈస్ ఎ ప్యాట్రియాట్, ఈజ్ ఎ గుడ్ సింగర్. ఆ తర్వాత హీఈస్ ఎ మానవతావాది. అంటే ఎవరైనా ఒక కష్టం వస్తే ఇమ్మీడియట్గా ఆదుకునేవారు. ఇప్పుడు ఆయన చేసిన ఎన్నో చిత్రాలు డైరెక్షన్లో ఆయనే పాడవచ్చు అన్ని పిక్చర్లు, కానీ అన్ని పాటలు ఆయన పాడలేదు, చాలామందికి ఛాన్స్ ఇచ్చారు. సో ఈజ్ ఎన్ ఏమంటామంటే ఒక లైబ్రరీ అండి. అతని చరిత్ర ఒక లైబ్రరీ. అతను మన నవడేస్ యంగ్ జనరేషన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ మూవీ. ఆయన చరిత్రని ఒక పుస్తకం లోపలనో లేకపోతే 3 గంటల సినిమాలోనో బంధించడం కష్టం, చెప్పడం కూడా కష్టం. ఆయన జర్నీ అటువంటిది, ఆయన కష్టాలు అటువంటివి, జర్నీ కానీ దాని సక్సెస్, తర్వాత మేడం చెప్పినట్టు ఆయన చేసిన సహాయాలు కానీ ఒక్క సినిమాలో బంధించలేము. దాన్ని ఎలా చేశారు అదొకటి. తర్వాత మీ వేరియేషన్స్ మార్చాలి. చిన్నప్పుడు వేరే అతను చేశాడు, తర్వాత నుంచి మీ వేరియేషన్ ఆయన ఎదుగుదల కానీ ఎట్లా చెప్పారు, ఎలా చేంజ్ ఓవర్ అయింది అంటే వేరియేషన్స్ దానికి కొంచెం మేకప్ బాగా హెల్ప్ అయింది. అది మేకప్ తోనే చేసాము. బట్ ట్రావెల్ కూడా కొంచెం అలాగే జరిగిందండి. ఈ మూవీ దాదాపు మేము 5 ఏళ్ళు షూట్ చేసాం. ఇది అంటే రామారావు గారు దానికి సంబంధించిన రీసెర్చ్ అంతా చేసి ఆ రీసెర్చ్ కోసం అని చెప్పి ఆయన పడిన తపన, దాని వల్ల మనకి ప్లస్ అట్ ద సేమ్ టైం మేడం గారు చెప్పినట్టు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా పెద్ద స్టేజ్ లో ఉన్నారు ఆయన. సో ఆయన మళ్ళీ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ సాటర్డే సండేస్ షూట్ చేసుకుంటూ, సో దాని వల్ల మనకి అవన్నీ కలగలిపి మనకు కొంచెం ఆ టైం పట్టింది అనమాట. అండ్ మేజర్ గా టైం రీసెర్చ్ కోసం పట్టింది. రీసెర్చ్ చేసి ఘంటసాల గారి గురించి, మనకి ఘంటసాల గారి గురించి పుస్తకాల్లో చాలా ఉంది ఇన్ఫర్మేషన్, కానీ మనకి ఆయనకు సంబంధించిన వీడియో అవి ఏమీ లేవు. అదో రకంగా అడ్వాంటేజ్ నాకు. ఎందుకు అంటే ఘంటసాల గారు ఇలా కనిపిస్తారు అని మనకి యాక్చువల్ రిఫరెన్స్ లేదు కదా. సో నాకు ఆ ఇండిపెండెన్స్ కొంతవరకు ఆ రకంగా నేను కొంచెం లక్కీ. కొన్ని పాటల్లో కనిపిస్తారు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, అవి మాత్రం ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి. ఆ టైంలో వీడియోస్ ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఆ ఉన్న వీడియోస్ ని ఓకే ఇలా మనం తీసుకెళ్ళాలి, ఇలా మనం అని చెప్పి రామారావు గారు దాని కేర్ తీసుకున్నారు. ఈయన నడక ఎట్లా ఉంటది, ఒక క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉంటది, ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటది ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు. మన రామారావు గారు స్క్రిప్ట్ రాసేటప్పుడే మొత్తం అంతా ఆయన డిజైన్ చేసేసుకున్నారండి. మొత్తం స్క్రిప్ట్ మనం చదివితే మీరు అడిగారు కదా క్వశ్చన్ కి, దానికి ఏంటంటే షూటింగ్ కి నేను ముందే స్క్రిప్ట్ మొత్తం తీసేసుకొని ఆ డైలాగ్స్ కానీ లేకపోతే ఆ సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ అంతా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత కెమెరా ముందు వెళ్ళాము. సో దాన్ని బట్టి ఓకే మనం ఇలా చెయ్యాలి, ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి, సో ఇలా మనం కెమెరా ముందు పర్ఫామ్ చేయాలి అన్న హోంవర్క్ చేసిన తర్వాత కెమెరా ముందు వెళ్ళేవాడు. ఓకే ఓకే సూపర్. కానీ హ్యాండ్స్ ఆఫ్ అండి, అతను డెబ్యూ అని అనిపించాడు. యూజువల్ గా న్యూ కమర్స్ లేచిపోతా ఉంటాయి కొన్ని సీన్ మనం చూస్తుంటే, ఐస్ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అసలు ఎక్కడా అలా అనిపించదండి. యాక్చువల్ గా ఘంటసాల గారు చిన్నప్పుడు వచ్చి చేసినట్లు అనిపిస్తుంది.
నిజంగానే కృష్ణ చైతన్యలో ఆయనే కనిపించారు కృష్ణ 100%. చైతన్య ఎలా చేశాడంటే ఎక్కడ ఐస్ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ ఆల్సో విల్ హ్యావ్. ఆ బాడీ ఎక్స్ప్రెషన్ అసలు హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణ చైతన్య. నిజంగా అది నేను కూడా చూశాను కదా, అరే కొత్త అబ్బాయి ఇంత బాగా ఎలా చేస్తున్నాడు. బికాజ్ మామూలుగా ఒక కమర్షియల్ మూవీ అంటే చేసేయచ్చు, కానీ అది ఘంటసాల గారి గురించి అది జీర్ణం చేసుకొని చేయడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు రామారావు గారు. చేయించుకున్నాడు బికాజ్ డైరెక్టర్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎంటైర్ మూవీ కదా. ఆయనే కర్త కర్మ క్రియ. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ విజన్, హిజ్ ఐడియా. సో తను ఇలా ఉండాలి, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఈ బాడీ లాంగ్వేజ్ ఇలా వేయాలి, ఈ సీన్ ఇలా తీయాలి. ఎక్స్పెషల్లీ మీరు సావిత్రి నాకు పాడాలని లేదు సావిత్రి, అసలు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది అసలు అలా పడుకొని ఇలా తొప్పలాగా చేయించి రైట్, సావిత్రి నాకు పాడాలని లేదు సావిత్రి, నిజంగా ఇప్పుడు కూడా కళ్ళలో వస్తుంది. అసలు వండర్ఫుల్ సీన్. మీకు కృష్ణ చైతన్య ఘంటసాల గారిలో ఒదిగిపోయాడు. ఆయన సీన్లు చూసినప్పుడు మీరు మామూలుగా యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆ సీన్ వస్తున్నప్పుడు కానీ మీరు ఎట్లా అనిపించింది కృష్ణ చైతన్యలో ఘంటసాల గారు? తన ఫుల్ ఇచ్చారు, అది మాత్రం చెప్పగలను. బికాస్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ నిజంగానే రాదు, ఎందుకో మన ప్రాక్టికల్ గా ఉండాలి కదా. సో యాక్టింగ్ అనేది కాదు. నేను రామారావు గారిని అడిగా, సార్ మీరు ఏ నమ్మకంతో ఆయన తీసుకున్నారు అని అడిగా, మామూలు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు. అమ్మ సింగర్ కి పూర్తి యాక్షన్ రావాలి అంటే 100% ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలాగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సింగర్ ఎంత యాక్టింగ్ చేయగలరో మాకు అంతే కావాలి. సో పూర్తి ఒక నటుడు నటించాల్సిన అవసరం ఏం లేదు అన్నారు. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఘంటసాల గారు సింగరే, సో సింగర్ కాబట్టి సింగర్ ఎంతవరకు యాక్ట్ చేయగలరు అంతవరకే. సో ఆయనకున్న నటన బట్టి, ఆయనకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ని బట్టి చాలా 100% ఇచ్చారు. సో నాకన్నా కొద్దిగా ఇప్పుడు యాంకర్స్కి ఏంటంటే కొంచెం ప్రోగ్రామ్స్ ద్వారా దే యాక్ట్. సో రకరకాల ప్రోగ్రామ్స్ మేము వేరే 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 ఛానల్స్ లో చేస్తూ ఉంటాం కాబట్టి అందులో నటించేవి కూడా చాలా ఉంటాయి కాబట్టి సో మాకు కొంతవరకు యాక్టింగ్ వస్తుంది, వి యాక్ట్. సో తను ఏంటంటే అలా కాదు, సింగర్స్కి ఏంటి స్టేజ్ ఎక్కుతారు, పాట పాడతారు, ఆ పాటను మాత్రం ఫీల్ అవుతారు అండ్ దే కమ్ బ్యాక్. సో ఆయన అట్లా కాదు, బట్ చాలా బాగా చేశారు, చాలా బాగా సెట్ అయింది కూడా. సో నేను కూడా నా పాత్ర కూడా ఎలా ఉంటుందంటే చాలా ఒదిగి, అంటే ఒక అప్పటి భార్యలు ఎలా ఉంటారు, ఎక్కడ బయటికి వెళ్లకుండా భర్త ఏం తీసుకొస్తే దాంతో వంట చేసుకుంటూ ఆ డబ్బులతోనే ఇంటిని సర్దుకుంటూ అలా ఉండేటువంటి ఒక ఎరా. సో కాటన్ శారీస్, సబ్డ్యూడ్ క్యారెక్టర్ చాలా. సో కాటన్ శారీస్ చాలా, అంటే మెత్తటి చీరలు, 2x2 బ్లౌజులు, ప్లేన్ బ్లౌజులు. సో ఇలా కొంగు ఇలా వేసుకొని ఉన్నటువంటి పాత్ర, పెద్ద బొట్టు, కొప్పు, మేకప్ ఎక్కువ లేదు, గ్లామర్ లేదు. సో ఇటువంటి పాత్ర సావిత్రి పాత్ర. చెప్పనా, ఇది 5 years చేశామని చెప్పారు కదా. నా కొడుకు పుట్టక ముందు చేశాము, అప్పుడు నేను కొంచెం చబ్బీగా ఉన్నాను. పుట్టిన తర్వాత కూడా చేశాము, అది 2-3 రోజులే అనుకోండి, ప్యాచ్ వర్క్ అన్నాం కదా. సో లాస్ట్ లో చేసింది ఏంటంటే జస్ట్ ఒక వారం రోజులు ఇద్దరం డేట్స్ ఇచ్చాము. సో మా అబ్బాయిని కూడా షూటింగ్ దగ్గరికి 2 నెలల పిల్లవాడు అనుకుంటా. సో ఫస్ట్ సార్ మరి బాబు చిన్న బాబు ఎలా రావాలి అది ఇదేంటే, లేదు లేదమ్మా రావాలంటే ఆయన మీద గౌరవంతో మొత్తం ఫస్ట్ చెప్పనండి. అండర్లైన్ పాయింట్ ఏంటంటే రామారావు గారి మీద గౌరవంతో మేము చేసినటువంటి మూవీ. అఫ్ కోర్స్ ఘంటసాల గారు అది ఫస్ట్, అది హెడ్ లైన్స్ అనుకోండి, అది పక్కన పెట్టేస్తే రామారావు గారి మీద నమ్మకంతో గౌరవంతో మేము ఒప్పుకొని చేశాము. అది డెఫినెట్ గా ఇప్పుడు అందరూ కొంతమంది చూశారు, చూసేవాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి సో డెఫినెట్ గా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఒక ట్రైలర్లో ఒక ఎండ్ డైలాగ్ ఒకటి ఉంది, ఏ గొంతు అయితే ఇష్టపడేది నిన్ను దగ్గరికి వచ్చానో అదే గొంతు నీకు పోవాలని ఉంది అని మీ డైలాగ్ ఏదో తంది కాదు, వేరే ఒక అమ్మాయి, వేరే వాళ్ళు అంటారు. ఎక్కడ లేదే సీన్స్ చాలా మంది ఇప్పుడు మ్యామ్ కొన్ని 2-3 చెప్పారు ఎగ్జాంపుల్స్, జైలుకి వెళ్ళారు, అది ఇది, ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఆయన. ఇటువంటి తెలియని ఇంకా సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. అది మాట చేస్తున్నప్పుడు మాకే ఓహో ఇలా కూడా ఉందా, ఇలా కూడా ఉన్నాయా, ఓహో ఇది కూడా చేశారు ఎందుకంటది ఈ డైలాగ్ అని. లేదు తను కాదు, ఇంకొక అమ్మాయి తనతోటి గురువులాగా వస్తుంది కదా, ఆమె ఎవరు ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఇప్పుడు టోటల్ ట్రైలర్ లో తనతో పాటు వీణ కదా, అది
వీణ. వీణ దగ్గర ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది. ఉంటుంది, ఆ వీణ అమ్మాయి నన్నే అనుకుంటారు చాలా మంది, కాదు అవునవును. అది నేను కాదు. సో నేను పైన అక్కడే ఉంటా అనమాట. ఆ ట్రైలర్ లో లాస్ట్ లో సావిత్రి అని తనే మాట్లాడతాడు కదండి, అది సావిత్రి. ఓకే 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 ఓకే. సో ఆ అమ్మాయి ఎవరు ఏంటి, తన వెనకాల కథ ఏంటి, తన వల్ల కొంచెం చిన్న సినిమా కథ మారుతుంది, వేరే ట్రాక్ లోకి వెళ్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే మూవీ చూడండి. ఇది జరిగిందండి ఘంటసాల మాస్టర్ గారు. డ్రామటైజ్ చేసామండి సినిమాలో. 90% 95% మొత్తం ఆయన యాస్టీస్ గా ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలు అవే ఉంచాం. ఒక 10% ఫ్రీడమ్ ఒక తీసుకున్నాం 5-10% మాత్రం సినిమా కోసం అని. సినిమా కోసం. సినిమా ఎలివేట్ కోసం అని కొంచెం డ్రామటైజ్ చేసిన సీన్స్ ఉన్నాయి. అందులో భాగంగా వచ్చిన డైలాగ్ లాస్ట్. నాట్ ఓవర్ ద బోర్డ్ ఎల్లో. నో అసలు ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు. నథింగ్. అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకున్నారండి. చూసారా సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు? చూసారు. ఏంటి సార్ వెరీ హ్యాపీ. రత్న కుమార్ గారు కానీ వాళ్ళు కానీ? కుమార్ గారు ఆయన చూడలేదండి. ఫైనల్ అవుట్పుట్ రీసెంట్లీ వాళ్ళు చూడలేదు. వైఫ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి సార్, ఎలా ఉంది వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే మేము చేయలేని పని మీరు చేశారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు 2 చేతులు ఎత్తి రామారావు గారికి మొక్కుతూ అసలు ఇంకెవరైనా కూడా ఇలా చేసి ఉండరండి అని. ఎందుకంటే రామారావు గారు ఈజ్ ఏ ఫ్యాన్ అని చెప్పొద్దు, ఒక భక్తుల్లాగా కొలుస్తారు ఎవరిని, మన ఘంటసాల గారిని. కాబట్టి కరెక్ట్గా తీయగలిగారు. యాక్చువల్గా ఇప్పుడు అదే పిక్చర్ నేను తీయాలన్నా అలా తీయలేకపోయాను, ఇంకోరైనా తీయలేము. బికాస్ వీ ఆల్వేస్ థింక్ కమర్షియాలిటీ కావాలి. పీక్ లో ఉంటేనే వస్తుంది ఇటువంటి సినిమా. లేకపోతే రాదు. పీక్ లో ఉండాలి కదా. ఇక అదే అన్నం తింటున్నా, ఇక అదే ఆలోచన అదే ఆలోచన. సార్ మాస్టర్ గారి జీవిత చరిత్ర తీసుకుంటే ఆయన ట్రాక్ ఫస్ట్ ఆయన బాల్యంలో చాలా కష్టాలు, తినడానికి ఉండేది కాదు, మాదాకోళం తెల్లని పతి ఇంటికి వెళ్ళటం, చాలా చాలా స్ట్రగుల్ ఫేజ్ ఉంది ఆయన మాస్టర్. అవన్నీ మీరు లేరు కదా, మీ పార్ట్ లేదు కదా? నాది కూడా ఉందండి. ఎక్కడ? ఆథెంటిసిటీ ఉండాలని చెప్పి మేము ఏం చేసాం అంటే, రామారావు గారు అంటే ఉండాలి, ఇలాగే ఉండాలి, అందుకని ఘంటసాల గారు ఎక్కడైతే పెరిగారో అక్కడికి ఆ ప్లేసెస్ కే వెళ్ళి ఆయన విజయనగరంలో చిన్న రూమ్ అండి, అది జస్ట్ 3/6, దానిలో బాత్రూమ్ కూడా ఉండదు, రూమ్ అంతే, అది ఒక చిన్న 3/6 రూమ్, అది అంతే, జస్ట్ మనిషి పడుకునేంత స్పేస్ మాత్రమే ఉంటుంది అక్కడ. అలాంటి ఒక చిన్న రూమ్ లో ఆయన ఎక్కడైతే ఉన్నారో ఆ రూమ్ కే వెళ్ళి మేము, అది ఇంకా ఉంది, అదొక మండువా ఇల్లు. ఆ మండువా ఇంట్లో ఒక చిన్న, ఇప్పుడు దాదాపు 1910 లో చేసిన కన్స్ట్రక్షన్ అది ఇంకా ఉంది, ఇంకా దాన్ని డిమాలిష్ చేయలేదు లక్కీలీ. సో ఆ ప్లేస్ లోకి వెళ్ళి మేము షూట్ చేయడం జరిగింది. అవే కాకుండా విజయనగర సంగీత కళాశాల అవన్నీ కూడా ఎక్కడైతే ఆయన సంగీతం నేర్చుకున్నారో ఆ జైల్ సీన్స్ కూడా సంబంధించివైతే ఉన్నాయో అవి కూడా ప్రాపర్ గా ఉండాలి అని చెప్పి, కొంచెం ఆ కలర్ అంటే అప్పటి కలర్ రావాలి అని చెప్పి పాత పడిన జైల్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడికి వెళ్ళి షూట్ చేసే సీన్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. పడుకున్నారా ఘంటసాల మాస్టర్ గారు పడుకున్న గదిలో? పడుకున్నానండి, అక్కడే షూట్ చేస్తాం. మీరు నమ్ముతారా, వారం రోజులు ఉన్నాం అక్కడ, ఆ గదిలోనే వారం రోజులు షూట్ చేస్తాం. మీకు అక్కడ అదృష్టం ఉంది. ఎంత అదృష్టం కదా. అండ్ అట్ ది సేమ్ టైం మీరు అడిగారు కదా ఆయన పడిన కష్టాలు అవన్నీ. ఆయన హెచ్ఎంబికి వెళ్ళినప్పుడు హెచ్ఎంబి వాళ్ళు రిజెక్ట్ చేసిన సీన్స్, తర్వాత చెన్నైలో ఫస్ట్ టైం చెన్నైకి వెళ్ళినప్పుడు చెన్నైలో ఆయనకి ఎక్కడ ఉండాలో తెలియక పడుకున్న పార్క్, అవన్నీ కూడా ఆ సీన్స్ ఇవన్నీ చేయడం జరిగింది. పార్క్ లో ఆయన ₹2 ఇచ్చి పడుకున్నవి, ₹2 ఇచ్చి పడుకున్న వాచ్మెన్ కి ₹2 ఇచ్చి, ₹2 కదా, ₹1 ఇచ్చి నన్ను ఇక్కడ ఉండనివ్వు అని చెప్పి ఆ పార్క్ లోనే పక్కన కుళాయిలో స్నానం చేసి అక్కడే బట్టలు మార్చుకొని ఒక చిన్న 2 జతలు ఉండేవి ఆయనకి. ఒకరోజు ఆ జతల బట్టలు ఒకరోజు ఒకటి మార్చుకొని అక్కడే అన్ని ఉతుక్కొని ఆ బట్టలు అవన్నీ కూడా సినిమాలో. అసలు ఇప్పుడు చాలా మంది జీవితం ఒక గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్, ఇలాంటివి ఏమీ తెలియదు చాలా మందికి. బట్ అసలు ఆయన ఎంత కష్టపడ్డారు చూడండి ఘంటసాల గారు. లైఫ్ అది రియల్లీ. అంటే స్ఫూర్తి ఏమి అంటే, మన ఈ తరం వాళ్ళు ఇంత కష్టం వస్తే భరించలేరు. అసలు ఆయన అంత కష్టాన్ని ఓర్చుకొని అలా అంటే ఆ దృఢ నిశ్చయం, తను పైకి రాగలను అని. నీ గొంతు పనికి రాదు అని చెప్తే ఎందుకు పనికి రాదో అని మనసులో అనుకుంటూ మళ్ళీ అది ట్రై చేసి మొత్తానికి అంత గ్రేట్ సింగర్. 10,000 పాటల కంటే ఎక్కువ పాడిన మనిషి అయిపోతుంటే 10,000 పాటలు, ఆల్బమ్ సాంగ్స్ ఆయన గురించి ఒకటి చెప్పడానికి కూడా ఉండదు. పుష్ప విలాపం అని అది ఎప్పటికీ ఉండేది. పుష్ప విలాపంలో మీకు ఏమైనా పాట గుర్తుందా? వద్దా? అది డిఫరెంట్ టైప్ కదా. పుష్ప విలాపం కానీ భగవద్గీత కానీ అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి మాన్యుమెంట్స్ అని చెప్పొచ్చు.
మన దగ్గర ఇప్పుడు ఈవెన్ తను చెప్పినప్పుడు నాకు అనిపించింది అది అలాగే మనము ప్రిజర్వ్ చేయాలి అవునండి. ఆ ప్లేస్ అంతా. బాలు గారు ఆయన గురించి ఎప్పుడు చెప్తున్నప్పుడు ఆయన వాయిస్ గాంభీర్యంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుందండి. మీకు ఆ అదృష్టం దక్కింది నాకు తెలిసి ఘంటసాల గారి విగ్రహావిష్కరణలో బాలు గారి సమక్షంలో పాట పాడటం చాలా నేను అదే చెప్తున్నాను, అనుకోకుండా. రియలీ వెరీ 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 ఫార్చునేట్, వెరీ బ్లెస్డ్. ఎందుకు అంటే ఘంటసాల గారి విగ్రహావిష్కరణ నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2006లో జరిగింది. 2006లో ఫిబ్రవరిలో జరిగినప్పుడు నేను బాలు గారే ప్రత్యేకంగా నాకు కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఘంటసాల గారి విగ్రహం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఉండింది, కానీ అక్కడ దానికి ఆ ప్లేస్ కి అంత ఆదరణ రావట్లేదు అని చెప్పి దాన్ని మళ్ళీ రవీంద్ర భారతిలోకి మార్చారు విగ్రహాన్ని, ఇక్కడ మళ్ళీ ఆవిష్కరించారు. ఆ ప్రోగ్రామ్ లో నేను పాడాను. బాలుగారు పక్కన నా దగ్గర ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి బాలుగారు పక్కనే ఉన్నప్పుడు ఇలా బాలుగారు నా మీద ఇలా చేసి పాడిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అప్పుడప్పుడే నేను ఇంకా సంగీతం నేర్చుకుంటూ అప్పుడప్పుడే నేను ఇంకా మెల్లిగా పాడుతున్న వయసు నాది. నేను ఇప్పుడు నేను జస్ట్ ఒక 10th క్లాస్ లో ఉన్నానేమో అంతే. చివరి స్టేజ్ వచ్చేటప్పటికి చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. అవునండి. అప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు చేసే మీరైతే మీరు బేసికల్లీ సింగర్ కాబట్టి మీ డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. చివరి స్టేజ్ వచ్చేటప్పుడు మీది కాదు అది, అప్పుడు యాక్టింగే ఉంటుంది. ఎమోషనల్ డ్రైవ్ చేసేటప్పుడు కష్టం అవుతుంది అది సింగర్గా. ఇప్పుడు వరకు మీరు కచేరీలో పాడటం కానీ తర్వాత అది ఇక్కడ పాడటం కానీ మీరు సింగర్ కాబట్టి మీకు పెద్ద కష్టమే ఉండదు. ఫైనల్ వచ్చేటప్పటికి ఆ కష్టం ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? రామారావు గారు ఆయనే దగ్గర నుండి జాగ్రత్తగా చెప్పి ఇలా కావాలి అలా కావాలని చేయించుకున్నారు. ఆయన మానిటర్ ముందు కూర్చొని ఒకటి నచ్చలేదు అంటే మళ్ళీ రీటేక్ చేయించుకొని ఆయన కావాల్సినంత వరకు తీసుకున్నారు ఆయన ఖచ్చితంగా. అవునండి, అది అంటే జాగ్రత్త పడ్డారు ప్రతి విషయంలో కూడా. ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఉండాలి, డైలాగ్స్ విషయంలో అయినా సీన్ యాక్టింగ్ విషయంలో అయినా సీన్స్ దాని బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా అన్ని విషయాల్లో కూడా ఆయన జాగ్రత్తగా ఉండి దాన్ని కావాల్సిన అవుట్పుట్ రాబట్టారు. మనం కొన్ని చూస్తున్నప్పుడు కొన్ని చేస్తున్నప్పుడు ఒక హై మూమెంట్ వస్తుంది చేసినా కానీ. అవును, స్క్రిప్ట్ చదివేటప్పుడే ఇప్పుడు ఇంట్లో ఇటువంటి బయోపిక్ చేసినప్పుడు స్క్రిప్ట్ చదివేటప్పుడు ఒక హై వచ్చేస్తుంది. అవును కరెక్ట్. చేసేటప్పుడు కూడా ఒక హై మూమెంట్స్ వస్తుంది, అవును గూస్ బంప్స్ వస్తాయి అవునవును కొన్ని సీన్లు చేసినప్పుడు. అవును భలే ఉంది అనిపిస్తుంది. అటువంటి మూమెంట్స్ సినిమా నిండా ఉంటాయి. అవును, మీకు ఎప్పుడు బాగా? నాకు 2-3 ఉన్నాయండి అలాంటివి. కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఒకటేమో అదే చెప్పాను కదా, చెన్నై పార్క్ లో వెళ్ళినప్పుడు వర్షంలో తడిసే సీన్ ఒకటి చాలా కష్టపడి చేసాం. మీరు అది మేము ఒక రిసార్ట్ లో ఆ పార్క్ థీమ్ రావాలని చెప్పి చుట్టూరా గ్రీనరీ ఉండాలని చెప్పి దాదాపు చీరాల కాదు విజయనగరం వైపే ఒక చిన్న రిసార్ట్ లో అక్కడ చుట్టూ ఇవి ఉన్నాయని చెప్పి చలికాలంలో నైట్ ఎఫెక్ట్ రావాలి అని చెప్పి చలికాలంలో వర్షం పడుతూ అర్ధరాత్రి 1 గంటకి వణుక్కుంటూ సీన్ ఒకటి చేసామండి. అది బాగా కష్టపడ్డాము దానికి. అది అంటే యాక్టింగ్ నాకు చెప్పాను కదా, నాకు అలవాటు లేని సబ్జెక్ట్ కాబట్టి అది నేను బాగా గుర్తుండిపోయే మెమరీ అది. ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు కదా ఎమోషనల్, ఏ గాయకుడికైనా సండే అండి వాళ్ళకి ఉన్న ఆస్తి గొంతే. వాళ్ళకి ఎన్ని డబ్బులు ఎంత సంపాదించినా ఏం చేసినా వాళ్ళకు ఉండే ఆస్తి ఏకైక ఆస్తి గొంతు ఒకటే. అలాంటి గొంతే లేదు ఇంకా నాకు రాదు అని ఉన్నప్పుడు అంటే ఇంకా జీవితం ఎలా అయిపోతుంది? అది యాజ్ ఎ సింగర్ ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ లోపల ఆవేదన ఆ ఉద్వేగం ఎలా ఉంటుంది అనేది అది ఊహించుకోగలుగుతాం. అంతెందుకండి, మామూలుగా ఒక జలుబు దగ్గు వచ్చినప్పుడే వారం రోజుల తర్వాత సెట్ అవుతుందని తెలిసినా ఆ వారం రోజులు మనకి పడే కష్టం వేరే. అలాంటిది అసలు ఇంకా గొంతే రాదు, అసలు నేను ఇంకా పాడలేను, ఆ స్థాయి చూసిన మనిషి అట్ ద సేమ్ టైం పాటకి నేను న్యాయం చేయలేకపోతున్నాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది చెప్పలేనిది, అస్సలు చెప్పలేని ఫీలింగ్ అది. సో ఆ సీన్స్ చేసేటప్పుడు నిజంగా చాలా బాధ వేసింది నాకే పర్సనల్ గా. అంటే ఇలాంటి స్టేజ్ పాపం ఆయన ఎలా ఎదుర్కొన్నారు ఇలాంటి పరిస్థితులు అన్న బాధ చాలా ఉండింది. ఘంటసాల మాస్టర్ గారి గురించి మనం అనుకున్నాం, ఆయన సినిమాని తీస్తున్నారు. మనం 3 గంటలలోపు ఆయన సినిమాని కుదిర్చడం కూడా కష్టమే. మీ అదృష్టం అటువంటిది అదృష్టం దక్కింది. 19వ తారీఖు ఈ జనరేషన్ అందరికీ చూపించాల్సిన బాధ్యత ఉంది. నాకు వచ్చిన చిన్న ఐడియా అంటే ఇటువంటి సినిమాని మీరు కూడా అండి
ఏదైనా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ అక్కడ తీసి పర్మిషన్ తీసుకుని వేస్తే మన డబ్బులు పక్కన పెడితే ఈ సినిమాని కంపల్సరీ చూడాలి, ప్రతి వాళ్ళు చూడాలి అనేది కాన్సెప్ట్ పెట్టుకుంటే నాకు తెలిసి ఘంటసాల మాస్టర్ గారి అందరికీ తెలుస్తుందని నా ఉద్దేశం సార్. ఏమైనా అవకాశం ఉంటే అది చేయండి. థ్యాంక్ యూ. ఎందుకంటే డబ్బులతో కొన్ని సినిమాలు చేయగలం, డబ్బులు ఆశించి కొన్ని సినిమాలు చేస్తాం. ఇది ఆ కైండ్ ఆఫ్ సినిమా కాదు అసలు. అందరూ మహానటి బయోపిక్, నాకు తెలిసి దానికంటే పెద్ద బయోపిక్ ఇది, పెద్ద బయోపిక్. సరే, ఆల్ ద బెస్ట్ అనకూడదు దీన్ని, ఎందుకంటే అంత గొప్ప సినిమా చేశారు. మీ ఇద్దరు దంపతులు, మీ ఇద్దరు అదృష్టం ఎప్పుడుదో. అలాగే మీకు మంచి డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడో చేసిన పుణ్యం ఇట్లా కలిసి వస్తుంది సార్. అదే సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.